మణిపూర్కు సంబంధించినటువంటి అల్లర్లను కూడా ఎవరు చేయలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. మణిపూర్లో జరిగేటువంటిది ఎవరు పట్టించుకుంటారు? మణిపూర్లో ఉన్మాదం, నిజంగా మణిపూర్లో ఉన్మాదం ఎందుకు వస్తుంది? మణిపూర్లో మైతేయులు, కుకీలు ఉంటారు. మైతేయులు ఎవరు మతం మారలేదు, కుకీలు చాలామంది మతం మారిపోయారు. ఆ కుకీలకు ఆయుధాలు ఎవరిస్తున్నారు? ఆ కుకీలకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల ముఠా ఎందుకు డబ్బులు పంపిస్తుంది? వాళ్లకు విదేశీ ఆయుధాలు ఎందుకు వస్తున్నాయి? ఆ మణిపూర్లో ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ తెగల మధ్య జరిగేటువంటిది కాదు. ఇవాళ విదేశీ మత మార్పిడి ముఠాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అకృత్యాలు ఇవాళ వెలుగులోకి వస్తున్నాయి. ఆ అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ అదే జరుగుతున్నది. ఇవాళ భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఇప్పుడే కాదు, వందల సంవత్సరాలుగా ఈ దేశంలో అకృత్యాలు చేస్తున్నది ఎవరు? దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఎవరు? మళ్ళీ వాళ్ళకి అనేకమైనటువంటి హక్కుల పేరు మీద అనేకం వాళ్ళకే నడుస్తున్నాయి ఇవాళ ఈ దేశంలో. మణిపూర్లో కుకీలదా తప్పు, మైతేయులదా తప్పు? ఎవరిది తప్పు? ఎవరు ఆపలేకపోతున్నారు? ఎందుకు ఆపలేకపోతున్నారు? ఏ విదేశీ శక్తులు ఉన్నాయి ఇవాళ దాని వెనకాల? ఆ విదేశీ శక్తులను ఆపలేకపోతున్నారా? దేశంలో బలమైన ప్రభుత్వం ఉంది కదా, నరేంద్ర మోడీ సర్కార్ ఉంది కదా. ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటేనో, లేకపోతే హర్యానాలో ఎన్నికలు జరుగుతుంటేనో, దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటేనో కావాలని చేసేటువంటి కొన్ని కుట్రలు ఎందుకు ఇవాళ లేస్తున్నాయి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు ఎందుకు ఈ మతం మారినటువంటి వాళ్ళే ఇట్లాంటి అంశాలన్నీ తీసుకువస్తున్నారు ఈ దేశంలో? మణిపూర్లో ఎవరిపైన దాడి చేస్తున్నారు? భారతదేశం యొక్క స్థితిగతులను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అసలు ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కూడా అట్లా ఈ 78 ఏళ్ళ నుంచి తగలబెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఆ ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు వచ్చింది? స్వాతంత్రం వచ్చేనాటికి ఈశాన్య రాష్ట్రాల్లో మతం మారినటువంటి వాళ్ళు ఎంతమంది? భారతదేశం యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? 10% మంది కూడా మతం మారలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 70-80% మంది మతం మారేటువంటి పరిస్థితి ఎందుకు కల్పించబడింది? ఇది కదా మరి. స్వాతంత్రం ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? మతాలు మార్చడానికే ఈ స్వాతంత్రమా? మరి దానికి బ్రిటిష్ వాళ్ళు మొఘలాయలు చేసింది కూడా అదే కదా. దానికి దీనికి తేడా ఏముంది? ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మణిపూర్కి సంబంధించినటువంటి అంశం వాళ్ళ గోద్రా దీన్ని కూడా పక్కకు తీసుకుపోయి మణిపూర్లో కావాలని మైనార్టీల మీద జరుగుతుంది. అరే మైనార్టీలు కాదని ఆయన అక్కడ ఉన్నోళ్ళంతా కూడా మతం మారిపోయి అక్కడ ఉన్నటువంటి విదేశీలకు సంబంధించినటువంటి ఎన్జిఓలు పంపించేటువంటి డబ్బులు, డ్రగ్స్ మాఫియా, ఆయుధ మాఫియా, ముఠాలు చేస్తున్నటువంటి అకృత్యాలని వాళ్ళ ఎందుకు మనం పసిగట్టలేకపోతున్నాము? అందుకే వివేకానందుడు, అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు అప్పుడే చెప్పారు ఈ దేశంలో ఎవరి వల్ల మత సామరస్యం ఉంటుంది, ఎవరి వల్ల శాంతి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అంబేద్కర్ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా. వివక్ష, కుల వివక్షనో ఇంకోటో తర్వాత అంశం. కానీ ఎవరు ఈ దేశానికి అనుకూలం, ఎవరు ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మత మార్పిడులను అంబేద్కర్ గారు చాలా తీవ్రంగా బౌద్ధంలోకి వెళ్ళిరా లేదు, బౌద్ధం కూడా ఈ భారతదేశానికి సంబంధించిందే, బౌద్ధం కూడా కాషాయాన్నే కడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.